హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మోడల్ పేపర్ లేదంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2018కు సంబంధించింది. అభ్యర్థులు గమనించగలరు. ఎందుకోసం అంటే ఇందులో వచ్చే క్వశ్చన్స్ అనేవి 2017-18కి సంబంధించిన క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. అందుకే ముందుగానే గుర్తు చేస్తున్నాను. ఈ క్వశ్చన్ పేపర్ అనేది 2018లో డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్, సోషల్ స్టడీస్. క్వశ్చన్ వైజ్గా చూద్దాము. ఒక్కొక్క క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటో. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన వింబుల్డన్ మాజీ ఛాంపియన్ జానా నోవాత్నా ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? ఆన్సర్ నెంబర్ 1 అండి, చెక్ రిపబ్లికన్. రెండవ క్వశ్చన్, 2017 అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ నెంబర్ 4, కేరింగ్ ఫర్ ఆల్ లైఫ్ అండర్ ద సన్. నెక్స్ట్ థర్డ్ వన్, కింది వాటిలో ఏ సదస్సు ఎక్కడ జరిగిందో జతపరచండి. నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏకి 4, బికి 3, సికి 2, డికి 1 అనేది సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 4th క్వశ్చన్, కింది అంశాలను పరిగణించండి. అంటే సరైనవి ఎంచుకోమని ఇక్కడ అర్థము. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఏ మరియు బి రెండు కావు, అంటే రెండు రాంగ్, రెండు తప్పులే. ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది అంశాలను పరిశీలించండి. ఇది కూడా ఆప్షన్ 4th అండి, ఏవి కావు. ఏ మరియు బి రెండు సరైనవి కావు. నెక్స్ట్ 6th క్వశ్చన్, అంతర్జాతీయ శ్రామిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కు సంబంధించి రెండు ప్రధాన సదస్సులను పరిగణించండి. అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాటికి సంబంధించిన అంశాల గురించి చెప్పమంటున్నారు. ఏవి సరైనవి, ఏవి కావు అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి, నెంబర్ 1 ఈజ్ కరెక్ట్, ఏ మాత్రమే. నెక్స్ట్ 7th క్వశ్చన్, సంప్రీతి 7 పేరిట మొదలైన భారత్ మరియు బంగ్లాదేశ్ సంయుక్త సైనిక విన్యాసాలు ఏ రాష్ట్రంలో జరిగాయి? నెంబర్ 1 ఈజ్ కరెక్ట్, మేఘాలయ, మిజోరం. నెక్స్ట్ 8th క్వశ్చన్, 2017 ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు బంగారు పతకాన్ని సాధించింది. గతంలో భారత జట్టు ఏ సంవత్సరంలో ఈ పతకాన్ని గెలుచుకుంది? 2017కి ముందు ఏ సంవత్సరంలో మహిళల హాకీ జట్టు అనేది ఆసియా కప్ను గెలిచిందో చెప్పమంటున్నారు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, 2004.
నెక్స్ట్ 9th క్వశ్చన్, భారతదేశంలోని తొలి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇక్కడ ఇటీవల అంటే 2017-18 అని గమనించాలండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, గోవా. నెక్స్ట్ 10th క్వశ్చన్, దేశంలోని 7 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో హిందువులకు మైనారిటీ హోదా ఇవ్వవచ్చా లేదా అనే విషయాన్ని పరిశీలించడానికి ఎవరి అధ్యక్షతన ఒక కమిటీని జాతీయ మైనారిటీ కమిషన్ నియమించింది? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, జార్జ్ కురియన్ కమిటీ. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, ఉత్తరప్రదేశ్. 12th క్వశ్చన్, భారతదేశంలోని ఏ నగరం తొలిసారిగా సొంతంగా ఒక లోగోను రూపొందించుకుంది? అంటే నగరానికి సంబంధించిన లోగో తొలిసారిగా గుర్తించిన కనుగొన్న నగరము అంట. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, బెంగళూరు. క్వశ్చన్ నెంబర్ 13th, టూరిజం ఆస్ట్రేలియాకి మొదటి భారత మహిళా రాయబారిగా నియమితురాలైన బాలీవుడ్ నటి ఎవరు? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, పరిణితి చోప్రా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే ఓబీసీ అభ్యర్థుల క్రీమీ లేయర్ పరిమితిని భారత ప్రభుత్వం ఎంతకు పెంచింది? అంటే ఎన్ని రూపాయలకు పెంచింది అంటున్నారు? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, 8 లక్షలు. నెక్స్ట్ 15th క్వశ్చన్, జాతీయ రహదారుల్లో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు సులువు చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీస్ సంస్థ రూపొందించిన ప్రత్యేకమైన యాప్ ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, మై ఫాస్టాగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th, భారతదేశము డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడిగా పేరొందిన లార్జీ సింగ్ ఇటీవల మరణించారు. ఆయన ఏ ప్రతిష్టాత్మక సంస్థకు డైరెక్టర్గా ఉండేవారు? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సిసిఎంబి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? నంబర్ 1 ఈజ్ కరెక్ట్, జనహిత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th, క్రింది అంశాలను పరిగణించండి. ఏబీసీ ఇవ్వడం జరిగింది. ఈ అంశాలన్నీ చదివి ఏవి కరెక్టో కాదో చూస్ చేయమంటున్నారు, సెలెక్ట్ చేయమంటున్నారు. ఒకసారి చూసి చదివి సెలెక్ట్ చేయండి. నంబర్ 2 ఈజ్ కరెక్ట్, బి మరియు సి మాత్రమే. బి మరియు
సి మాత్రమే. బి మరియు సి ఆప్షన్లు మాత్రమే కరెక్ట్ అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. సింగరేణి బొగ్గు తవ్వి తీయడం కోసం 1886లో ఏర్పాటైన కంపెనీ ఏది? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, హైదరాబాద్ దక్కన్ మైనింగ్ కంపెనీ. క్వశ్చన్ నెంబర్ 20. పశ్చిమ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు 200 సంవత్సరాలకు పైగా పాలించిన వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని ఏది? ఇక్కడ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. క్రీస్తు శకము 750 నుండి 973 వరకు పాలించిన రాజవంశం యొక్క రాజధాని అంటున్నారు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, బోధన్. నెక్స్ట్ 21 క్వశ్చన్ నెంబర్. భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరిని ఈ కమిషన్ లేదా కమిటీ సిఫార్సు చేసింది. నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్, కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 22. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఏది సరైనదో చెప్పమంటున్నారు. సరైన సమాధానాన్ని గుర్తించమంటున్నాడు. ఏది సరైనదో చెప్పమంటున్నారు. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఏ మరియు బి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 23. ఈ క్రింది వాటిని జతపరచండి. సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమిషన్ లేదా కమిటీ యొక్క సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. కమిషన్ల పేర్లు ఇవ్వడం జరిగింది. వాటిని జతపరచమంటున్నారు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్, ఏకి 4, బికి 1, సికి 5, డికి 2 అనేది కరెక్ట్ జత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఈ దిగువ జతలను పరిశీలించండి. ఇక్కడ కూడా జతపరచమంటున్నారు. ఏబిసిడిలను 1 2 3 4 5తో జతపరచమంటున్నారు. సరైన సమాధానాన్ని ఎంచుకోమంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 24. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఏకి 5, బికి 3, సికి 1, డికి 2 అనేది సరైన సమాధానము, సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఈ దిగువనీయబడిన విద్యకు సంబంధించిన జోక్యాలను పరిశీలించండి. కాలక్రమంలో సరైన క్రమను గుర్తించమంటున్నారు. అంటే అవి ఏర్పడ్డ సంవత్సరాల క్రమంలో వరుస క్రమాన్ని ఎంచుకోమంటున్నారు. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్, CADEB. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. విద్యార్థుల ప్రతిభను అంచనా వేయుటకు సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువ పేర్కొనబడినవి వాటిని పరిశీలించండి. క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఇందులో NCF 2005 సూచించిన సరైన సూచనలు గుర్తించండి అంటున్నారు. అంటే సరైన సూచనలు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఏ మరియు సి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 27. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి NCF 2005 చేసిన సూచనలను పరిశీలించండి. ఇందులో ఏవి సరైనవో అడుగుతున్నారు. సరైన ఆప్షన్ ఎంచుకోమంటున్నారు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్, ఏ మరియు సి మాత్రమే.
క్వశ్చన్ నెంబర్ 28. చెవిటి వారి కొరకు చేతి వేళ్ల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకొనుటకు తొలి భాషాంతరమును రూపొందించిన వారు ఎవరు? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, జాన్ మారే గాస్పర్డ్ ఇటార్డ్. క్వశ్చన్ నెంబర్ 29. ఈ దిగువ జతలను పరిశీలించండి. సరైన జతలను ఎంపిక చేయమంటున్నారు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఏ మరియు సి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 30. మళ్ళీ జతపరచమంటున్నారు. ఈ దిగువ జతలను పరిశీలించండి, సరైన జతలను ఎంపిక చేయండి అంటున్నారు. సరైన జతను ఎంపిక చేయండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఏకి 2, బికి 3, సికి 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఈ దిగువ వివరములను పరిశీలించండి. ఏది సరైనదో ఎంపిక చేయమంటున్నారు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్, బి మరియు సి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 32. తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలను అందిపుచ్చుకొనగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, జాన్ డ్యూయి. క్వశ్చన్ నెంబర్ 33. ఆధునికీకరణ ప్రక్రియను వేగపరచడం విద్యా లక్ష్యంగా సూచించింది ఎవరు? ఇక్కడ కమిటీ కానీ కమిషన్ కానీ పేర్కొనమంటున్నారు. ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది విద్య. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి, కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 34. 1910వ సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యావకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టినది ఎవరు? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, గోపాలకృష్ణ గోఖలే. క్వశ్చన్ నెంబర్ 35. ఆర్టీఈ చట్టము 2009 చాప్టర్ 4 సెక్షన్ 29 ఈ అంశంను ప్రస్తావిస్తుంది. నంబర్ 1 ఈజ్ కరెక్ట్, కరికులం మరియు మూల్యాంకన విధానములు. క్వశ్చన్ నెంబర్ 36. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఈ దిగువ సభ్యులు గల కమిటీ సూచనల మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. సరైన ఆప్షన్ ఎంచుకోండి. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్న కమిటీ. క్వశ్చన్ నెంబర్ 37. ఈ దిగువ వాటిలో ఏది ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యం కాదు? ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. ప్రతి మండల కేంద్రంలో మాదిరి పాఠశాలలను ఏర్పాటు చేయుట. క్వశ్చన్ నెంబర్ 38. క్రోమోజోముల
అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యంను ఇలా పిలుస్తారు? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, డౌన్ సిండ్రోమ్. క్వశ్చన్ నెంబర్ 39, సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో 15% విద్యార్థులను కవర్ చేయాలని ఈ కమిటీ సూచించింది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, కేబ్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 40, జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, 1989. క్వశ్చన్ నెంబర్ 41, హిమాలయ పర్వతాల గురించి ఈ క్రింది వాటిని పరిగణించండి, అదేవిధంగా సరైన జవాబును ఎంచుకోండి అంటున్నారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, ఏ సి మాత్రమే సరైనవి హిమాలయాలకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42, క్రింది భారతదేశ పీఠభూములు వాటి దిక్కులు లేదా భాగాలను పరిగణించండి, అదేవిధంగా సరైన జవాబును ఎంచుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్, ఏ సి డి మాత్రమే సరైన సమాధానము. క్వశ్చన్ నెంబర్ 43, నక్షత్రాలకు సంబంధించి ఈ క్రింది అంశాలలో ఒకటి సరైనది కాదు. నక్షత్రాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి, ఆప్షన్ కరెక్ట్. దానికి సంబంధించి ఏ విధంగా అంటే నక్షత్రాల పరిమాణంలో మార్పులు ఉండవు అనేది ఆన్సర్. వాస్తవానికి నక్షత్రాల పరిమాణంలో మార్పులు అనేవి ఉంటాయి, సరైనది కాదు అన్నారు కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44, సముద్రపు నీటిలోని కరిగిన ఖనిజాలలో ఉప్పు శాతము ఎంత? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, 77.8%. క్వశ్చన్ నెంబర్ 45, క్రింది పవనాలను అవి వీచే ప్రాంతాలతో జతపరచండి. పవనం ఇచ్చారు, ఇక్కడ ప్రాంతం ఇచ్చారు, వాటిని జతపరిచి చెప్పమంటున్నారు, జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఏకి 3, బికి 5, సికి 1, డికి 2 అనేది సరైన ఎంపిక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46, వివిధ కాలాలలోని పటాలకు సంబంధించి కింది అంశాలను పరిగణించండి, వాటితో పాటు సరైన జవాబును ఎంచుకోండి. పటాలు వాటి యొక్క కాలాలను సరైన దాన్ని ఎంచుకోమంటున్నారు. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్, ఏ సి డి అనేవి సరైనవి. క్వశ్చన్ నెంబర్ 47, ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్,
గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉండడము. క్వశ్చన్ నెంబర్ 48, క్రింది వాటిలో తెలంగాణలో పూర్తి నల్ల మృత్తికల నేల కలిగిన జిల్లా ఏది? నంబర్ 1 ఈజ్ కరెక్ట్, కొమరంభీం జిల్లా. క్వశ్చన్ నెంబర్ 49, ఎస్కిమోలు ధరించే కోట్లను ఏమని అంటారు? థర్డ్ ఆప్షన్ కరెక్ట్, పర్కాలు. క్వశ్చన్ నెంబర్ 50, ఈ క్రింది అంశాలను వాటి సంబంధిత నీటి చక్ర దశలతో జతపరచండి. అంశం ఇచ్చాడు, నీటి చక్రాన్ని ఇచ్చాడు, నీటి చక్ర దశ ఇవ్వడం జరిగింది, జతపరచమంటున్నారు. సరైన జతను ఎంచుకోండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఏకి 5, బికి 1, సికి 2, డికి 3 అనేది సరైన ఎంపిక. క్వశ్చన్ నెంబర్ 51, భారతదేశంలో జనపనార పరిశ్రమకు సంబంధించి కింది వాటిని పరిగణించండి. జనపనారకు సంబంధం ఉన్న అంశాలను ఎంచుకోమంటున్నారు. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఏ మరియు సి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52, క్రింది వాటిలో సిమెంట్ పరిశ్రమకు ముడి సరుకు కానిది ఏది? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, రబ్బరు. క్వశ్చన్ నెంబర్ 53, అంతర్వేది అంటే ఏమిటి? సెకండ్ ఆప్షన్ కరెక్ట్, 2 నదుల మధ్య ప్రాంతము. క్వశ్చన్ నెంబర్ 54, క్రింది జిల్లాలలో ఒకటి తెలంగాణలో అత్యల్ప స్థాయి సముద్ర మట్టం 0 నుంచి 150 MSL లోపు ఉన్న ప్రదేశము. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఖమ్మం. క్వశ్చన్ నెంబర్ 55, క్రింది ఆఫ్రికా దేశాలు వాటిని వలసలుగా పాలించిన యూరప్ దేశాలతో జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఏకి 4, బి 3, సి 5, డి 1 అనేది సరైన ఎంపిక. క్వశ్చన్ నెంబర్ 56, క్రింది వాటిలో ఒకటి యూరోప్లోని ద్వీపం కాదు. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్, గ్రెనేడా. క్వశ్చన్ నెంబర్ 57, క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడనిది ఏది? జతపరచబడనిది అంట గమనించాలి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, రాఖీ కొండలు, సిద్దిపేట. క్వశ్చన్ నెంబర్ 58, క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతము నమోదయ్యే జిల్లా ఏది? అంటే 60 సెంటీమీటర్ కంటే తక్కువగా నమోదయ్యే జిల్లా ఏది అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, జోగులాంబ, గద్వాల జిల్లా. క్వశ్చన్ నెంబర్ 59, కర్కట రేఖ ఎక్కడ ఉన్నది? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, భూమధ్య రేఖ పైభాగంలో. క్వశ్చన్ నెంబర్ 60, క్రింది అగ్నిపర్వతాలు అవి ఉన్న ప్రాంతాలతో జతపరచండి. అగ్నిపర్వతం ఇవ్వడం జరిగింది,
ప్రాంతం ఇవ్వడం జరిగింది. వాటిని జతపరిచి సరైన ఆప్షన్ ఎంచుకోండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఏకి 4, బి 3, సి 2, డి 1. క్వశ్చన్ నెంబర్ 61. భూమి ఆకృతికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఏవి సరైనవో ఎంచుకోమంటున్నారు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. బి మరియు డి మాత్రమే కరెక్ట్ అండి. బి మరియు డి మాత్రమే సరైన సమాధానము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. స్టెప్పీలు అంటే ఏమిటి? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. యురేషియాలోని సమశీతోష్ణ మండల గడ్డి భూములు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. క్రింది ఆది మానవుల కాలం నాటి సమూహ లక్షణాలను పరిగణించండి. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఏ, బి, సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 64. క్రింది వాటిలో ఒకటి మహాజనపదాల కాలం నాటి ముఖ్య పురాతత్వ ప్రాంతం కాదు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి, గుర్జరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. అశోకుని ఆలోచనలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. సరైన జవాబును ఎంచుకోమంటున్నారు. పై వాటిలో ఏది సరైనదో ఎంచుకోమంటున్నారు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. ఏ, బి, సి, డి అంటే 4 సరైనవే అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 66. వేదకాలంలోని ముఖ్యమైన 3 దేవతలు ఎవరు? వేదకాలంలోని ముఖ్యమైన 3 దేవతలు ఎవరు? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అగ్ని, ఇంద్రుడు మరియు సోమలత. క్వశ్చన్ నెంబర్ 67. మువ్వెంద వేలన్ అరయార్ అనునవి ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చోళులు ధనవంతులైన భూస్వాములకు ఇచ్చిన బిరుదులు. క్వశ్చన్ నెంబర్ 68. క్రింది కాకతీయ రాజుల పేర్లను వారి కాలాన్ని బట్టి మొదటి నుంచి చివరి వరకు క్రమానుగత శ్రేణిలో అమర్చండి. అంటే వాళ్ళు పరిపాలించిన కాలము ఆధారంగా రాజుల యొక్క ఆర్డర్ను సెట్ చేయమంటున్నారు. నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. బి, డి, సి, ఏ అనేది సరైన ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 69. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన నికోలో కోంటి, డొమింగో పెయిజ్లు ఏ ఏ దేశాలకు చెందినవారు? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇటలీ మరియు పోర్చుగీసు అనేది సరైన ఎంపిక. క్వశ్చన్ నెంబర్ 70. మొఘల్ కాలం నాటి మన్సబ్దారుల గురించి క్రింది వాటిని పరిగణించండి. మన్సబ్దారులు అంటారండి. సరైన ఆప్షన్ ఎంచుకోండి.
థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. బి, డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 71. సీడెడ్ జిల్లాలు అనగా? సీడెడ్ జిల్లాలు అనగా? ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. అనంతపురం, బళ్ళారి, కడప, కర్నూలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. కాదంబరి గంగూలీ ఎవరు? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. కాంగ్రెస్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి. క్వశ్చన్ నెంబర్ 73. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన నైట్హుడ్ను ఈ క్రింది సంఘటనకు లేదంటే చర్యకు నిరసనగా పరిత్యజించాడు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నైట్హుడ్ బిరుదును వదులుకోవడం జరిగింది. అలాగే గాంధీ గారు కూడా కైజర్ హిందూ అనే బిరుదును కూడా వదులుకోవడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. స్త్రీల అభిప్రాయాల కంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇచ్చినందుకు గణతంత్రాన్ని విమర్శించిన సాంస్కృతిక పునర్జీవన కాలం నాటి వెనీసు మహిళా రచయిత్రి ఎవరు? నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి. కాస్టాండ్రా ఫెడిల్. క్వశ్చన్ నెంబర్ 75. క్రింది వారిలో పునర్జీవ కాలానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త కానిది ఎవరు? సాంస్కృతిక పునర్జీవ కాలానికి సంబంధించి ఖగోళ శాస్త్రవేత్త కానిది ఎవరు అంటున్నారు. నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఎరాస్మస్ ముండస్. క్వశ్చన్ నెంబర్ 76. ఎవరి నాయకత్వంలో ఫ్రాన్స్ మూడవసారి రిపబ్లిక్గా ప్రకటించుకున్నది? నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. లియోన్ గాంబెట్టా. క్వశ్చన్ నెంబర్ 77. వెనుజులాను విముక్తం చేసిన విప్లవ సైన్య నాయకుడు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సైమన్ బొలివర్. క్వశ్చన్ నెంబర్ 78. ఆఫ్రికాలోని కాంగో స్వేచ్ఛా రాజ్యంను తన సొంత ఆస్తిగా ప్రకటించుకున్న బెల్జియం రాజు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. లియోపోల్డ్ టూ. క్వశ్చన్ నెంబర్ 79. ది హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫామ్ రచయిత ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఫెడార్ బెలోవ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. క్రింది వారిలో పురుషుల ప్రపంచంలో అతని ప్రధాన రంగంలో మహిళలు జోక్యం చేసుకోవడం సరైనది కాదు అని అన్నవారు ఎవరు? కరెక్ట్ ఆప్షన్ 3.
అడాల్ఫ్ హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్. మిగతా క్వశ్చన్స్ అన్ని మరొక వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.